కొద్దిగా రూట్ సౌకర్యం లేక ప్రజలకి అందుబాటులో లేదు ఈ జలపాతం. ఏదైనా చాలా మంచిగా ఉంది, మనకి టూరిస్టులకు కూడా అందుబాటులో బాగుంటుంది ఇది వచ్చి చూడడానికి. కానీ రోడ్డు సౌకర్యం అనేది లేదు. ఇంకా ముందుకుంది మీకు చూపిస్తాం, చాలా నీట్గా ఉంటుంది. మనకి సమ్మర్ లో కూడా సూపర్ ఉంటది. ఇదిగో బ్రో ఇదే జలపాతం, ఇలాగే ఉంటది మొత్తం కింది దాకా. చాలా నీట్గా ఉంటది పాతం ఇది, మొత్తం ఇలాగే ఉంటది చాలా. ఇదే బ్రో పోతరాజు గుమ్మాలు గ్రామము, లక్కపేట పంచాయతీ, గూడెం మండలం, అల్లూరు జిల్లా, పోతరాజు గుమ్మాలకు సంబంధించిన జలపాతం అండి. ఇది చాలా నీట్గా ఉంటుందండి. రోడ్ సౌకర్యం లేక డెవలప్మెంట్ అవ్వలేదు, కానీ టూరిస్టులు కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే కిందన కూడా చాలా మంచిగా ఉందండి. స్నానాలు గట్రా చేయడానికి కూడా బాగుంటుంది. ఇవి చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కానీ, అలాగే పెద్దోళ్ళు కానీ స్నానాలు చేయడానికి కూడా సూపర్ ఉంటుంది. వాటర్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు. మరి సమ్మర్ అయినా సరే ఇంత ఫ్రెష్గా ఉంటుంది. మరి మనకి టూరిస్టులు ఆడుకోవడానికి అయితే సూపర్ ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా ఆడుకోవచ్చండి. ఇదండి జలపాతం, సూపర్ ఉందండి. ఇంకా కిందికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అలా కిందికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. చూడండి బ్రో, అది చిన్న గొయ్యి కూడా అక్కడ వెళ్ళి స్నానం చేయడానికి. ఇదే బ్రో పోతరాజు గుమ్మాలకు సంబంధించిన జలపాతం. apa yang mana? Tubuh-tubuh negara medai. Ada apa sih? Kita bada naik-naik. Nanti baru ada naik. Kadi. Ada war. Ayo kita anaknya. చూడండి బ్రో, ఇంత మంచి ప్లేస్ ని మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. మా ఊర్లో వచ్చి అడిగితే, పోతరాజు గుమ్మాలో వచ్చి అడిగితే మీకు తప్పకుండా చూపిస్తారు. మా గ్రామస్తులు కూడా ఇంత మంచి ప్లేస్ ని అప్పుడు మిస్ అవ్వకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.